139వ శ్లోకము. కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహీ గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. ఈ శ్లోకంలోని మొదటి నామము కులోత్తీర్ణ. ఇది 714వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులోత్తీర్ణాయై నమః అని చెప్పాలి. కుల అంటే మూలాధారము నుండి, ఉత్తీర్ణ అంటే ఉత్తర మార్గము ద్వారా ఉద్ధరించినది. కులం అంటే ఇంద్రియాలు అని ఒక సంకేతము. ఈ సంకేతార్థంలో లౌకిక విషయాలకు సంబంధించిన ఇంద్రియాలను సరి అయిన మార్గములోకి మళ్లించు ఉద్ధరించేది అని ఒక అర్థము. కులం అంటే మూలాధారం అనే అర్థములో మూలాధారం వద్ద ప్రారంభించిన కుండలిని యోగ సాధన కాలక్రమానుగతంగా ఉత్తర మార్గము దిశలో సహస్రార పర్యంతము కొనసాగునట్లు చేసి తరింపచేయునది అని ఇంకో అర్థం. దేనికైనా ప్రారంభానికి కులకుండము అంటారు. కులము అంటే గుంపు అని అర్థం. గురుమండలము అంటే గురువుల గుంపు లేదా గురుకులము అని అర్థము. ఈ గురుకులాన్నే శ్రీవిద్యలో శ్రీకులము అని కూడా అంటారు. ఒకే సత్కర్మాచరణ కలిగిన వారి వేరువేరు చోట్ల ఉండి ఒకసారి కలిస్తే అక్కడ కులోత్తీర్ణత జరుగుతుంది. సత్రయాగములు, గురుపూజ, మహోత్సవాలు, సామూహిక ప్రార్థనా సమావేశాలు ఇందుకే. సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేకుండా పనికి వచ్చే పనులు జరుగుతున్నంత వరకు కులోత్తీర్ణత వలన వృద్ధి చెందుతుంది. అలా లేకపోతే యుద్ధం ఉంటుంది. కులతంత్రము, కుల మార్గము, కులాచారాలు ఉన్న చోట సామూహిక ప్రజ్ఞ ఏర్పడి యోగ సాధకుడు తనలాంటి వారిని తేలికగా గుర్తుపట్టడం జరుగుతుంది. ఫలానా వ్యక్తి ఫలానా దానికి సంబంధించిన వాడు అని తెలుస్తుంది. ఈ సామూహిక ప్రజ్ఞని కులకుండము అంటారు. దీని ఉత్తీర్ణతకే యోగ సాధకులు కలుస్తారు. ఈ కులం లేకపోతే అంతా సంకులమే అవుతుంది. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 ఇంద్రియాలను సన్మార్గంలోకి మళ్లించి ఉద్ధరించేది. 2 మూలాధారము నుండి సహస్రార పర్యంతము కుండలిని యోగ సాధనను ఉద్ధరించినది. 3 కులకుండము అనే సామూహిక ప్రజ్ఞను ఉద్ధరించినది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము భగారాధ్య. ఇది 715వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భగారాధ్యాయై నమః అని చెప్పాలి. భగ అంటే సూర్యునిచే, ఆరాధ్య అంటే ఆరాధింపబడినది. భ అంటే ప్రకాశము లేదా కాంతి లేదా వెలుగు అని అర్థం. గా అంటే గమనము అని అర్థము. కాబట్టి భగ అంటే వెలుగుతూ గమించేవాడు, సూర్యుడు అని అర్థము. కాబట్టి సూర్యుని చేత ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం. శ్రీ విద్యా ఉపాసకులలోని 12 మందిలో సూర్యుడు ఒకడు. అమ్మవారిని అలా ఉపాసించిన ఫలితంగా అమ్మవారు సూర్యునికి గ్రహమండలాధిపత్యము ప్రసాదించింది. దీనితో సకల లోకారాధ్యుడయ్యాడు సూర్యుడు. భగారాధ్య అంటే ప్రకాశ చైతన్య రూపాల్లో ఆరాధింపబడినది అని కూడా అర్థము చెప్పుకోవచ్చు. ఈ భగ పదములోని భ బుద్ధి స్వరూపాన్ని, ప్రకృతిని, వివేకాన్ని సూచిస్తుంది. గా ప్రాణస్వరూపాన్ని, అపరా ప్రకృతిని, చైతన్యాన్ని సూచిస్తుంది. అమ్మవారు ఈ రెండింటికి సమన్వయాన్ని కుదురుస్తుంది. ఈ నామానికి 3 అర్థాలు చెప్పుకోవచ్చును. 1 సూర్యునిచే ఆరాధింపబడినది. 2 ప్రకాశము గమనముల మధ్య సమన్వయము కుదుర్చున్నది. 3 ప్రకాశము గమన ప్రక్రియలచే ఆరాధింపబడినది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మాయా. ఇది 716వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మాయాయై నమః అని చెప్పాలి. మాయ అంటే లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమింపచేయు లక్షణం. అన్నీ ఉన్నట్టుగా కనబడే సృష్టి కూడా ఒక విధంగా చెప్పుకోవాలంటే మాయ క్రిందికే వస్తుంది. సృష్టి అంతా పదార్థమయము. ఆ పదార్థమంతా పరమాణువులమయము. ఆ పరమాణువుల్లో ఏదో చాలా తక్కువ ప్రదేశంలోనే ఎలక్ట్రానులు, ప్రోటానులు, న్యూట్రానులు ఇమిడిపోతాయి తప్ప మిగిలినదంతా శూన్య ప్రదేశమే. అంటే దీన్ని బట్టి సృష్టిలో కనబడే పదార్థమంతా ఎక్కువ భాగము శూన్య భాగంతోనే నిండి ఉంటుంది. కనబడటానికి అంతా దృఢంగా ఉన్నట్లు కనబడుతుంది. ఇది మాయ కాకపోతే ఏమిటి? శరీరంలో నిరంతరము కొన్ని కోట్ల అణువుల పరమాణువులు పుడుతూ చచ్చిపోతూ ఉంటాయి. కానీ ఇదేమీ మనకు తెలియకుండా శరీరమేదో శాశ్వతంగా, దృఢంగా, చెక్కు చెదరకుండా స్థిరంగా ఉన్నట్లు కనబడుతుంది. ఇది మాయ కాకపోతే అసలు అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు, అది నీలంగా ఉన్నట్టు ఆకాశం కనబడటం మాయ కదు. పుట్టిన ప్రతి జీవి పోతాడని తెలిసినా తాము మాత్రం ఉంటామనే ఆశతో
అందుకు ఎన్నో రకాల యోగాలు, మందులు, మంత్రాలు ఏర్పాటు చేసుకుని చివరకు ఇవేమీ పనిచేయకుండానే పోవడము, ఇదంతా చూసినప్పటికీ ఇతరులు మళ్ళీ అలాంటి ప్రయత్నాలనే చేయడము, ఇదంతా మాయ కాకపోతే ఏమిటి? నిద్రలో అన్నీ మర్చిపోవడము, మళ్ళీ మెలకువకు రాగానే అన్నీ గుర్తుకు రావడము, కలల్లో అందరినీ చూడగలగడము, ఇదంతా మాయ కాదు. ఇలాంటి మాయలెన్నో ఈ సృష్టిలో ఉన్నాయి. అన్నింటితో పాటు ఈ మాయను కూడా అమ్మవారి ఏర్పాటు చేసింది. ఈ మాయే కనుక లేకపోతే ప్రపంచానికి స్థితి లక్షణము లేకుండా పోయేది. జీవులు ఆశలు వదులుకొని జీవించడానికి ఇష్టపడేవారు కాదు. ఆకాశం కూడా సూర్యునిలాగా వేడిగా వాడిగా కిరణాలు విరజిమ్మితే దాన్ని చూచే వాళ్ళము కాదు, క్రింద ఉండే వాళ్ళము కాదు. అసలు మాయ దేనికి అనేది ప్రశ్న కాదు. ఇది రైలెక్కి అసలు రైలెక్కడం ఎందుకు అని అనడం లాంటిది. సృష్టిలో క్రీడార్థమై ఏర్పాటు చేసిందే మాయ. అసలు ఈ మాయను సామాయ అన్నారు. అంటే ఎవరైతే సంపదతో ఆమె మాయా అని కూడా అర్థం చెబుతారు. గీతలో కూడా భగవానుడు మమ మాయా దురత్యయ అని చెప్పాడు. నా మాయను దాటడము మీ తరము కాదు అని అర్థము. విశ్వంలోని ఈ మాయా స్వరూపాన్ని సూచించే అమ్మవారి నామమే మాయా. మాయాస్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మధుమతి. ఇది 717వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మధుమత్యై నమః అని చెప్పాలి. మధుమతి అంటే మధురానుభూతి స్వరూపిణి. అందమైన వస్తువును చూసినా, రుచికరమైన భోజనాన్ని చూసినా, వీణుల విందైన సంగీతాన్ని విన్నా, ఆనందదాయకమైన వినోద ప్రదర్శనలు చూసిన, విలువైన విషయాల్ని తెలుసుకున్నా, పొందే అనుభూతిని ఇతరులకు తెలియచేయాల్సి వచ్చినప్పుడు అది ఒక మధురాతి మధురమైన అనుభూతి అంటాము. అంటే ఈ మధుపదము పరాకాష్ఠ ఆనంద స్థితిని సూచిస్తుందన్న మాటే కదా. అటువంటి పరాకాష్ఠ ఆనంద స్థితి నిండి ఉన్న రూపము అమ్మవారిది అని ఈ నామం సూచిస్తుంది. ఏ పనైనా క్రతువైనా కోరిక ఉండి చేసినా, యాంత్రికంగా చేసినా అది యజ్ఞార్థ కర్మ అవదు. భయం కాకుండా భక్తి, ముద్దు ముచ్చట ఇష్టము ఉండాలి. ఏ పనైనా లేదా క్రతువైనా చేస్తుంటే ఆ పని వల్ల వచ్చే అనుభూతి మధురంగా ఉంటేనే ఆ పని చేస్తున్నప్పుడు ఇష్టము కలుగుతుంది. ఈ మధురతత్వమే అమ్మవారు అని ఈ నామం సూచిస్తుంది. బ్రహ్మపదాన్ని పొందిన బ్రహ్మైక్య స్థితిలో ఉన్న ఈ మధువులో మనం ఉంటాము. ఈ తుర్యాతీత అవస్థ స్థితిని మధుమతి అంటారు. ఈ నామానికి ఈ 2 అర్థాలు చెప్పవచ్చును. 1 మధుపూరిత లక్షణ స్వరూపిణి, 2 తుర్యాతీతావస్థ స్వరూపిణి. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మహి. ఇది 718వ నామము. ఇది 2 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహ్యై నమః అని చెప్పాలి. మహి అన్నిటికీ ఆధారభూతమైనది. అన్నీ దేని మీద ఆధారపడుతున్నాయో ఆలోచిస్తే చిట్ట చివరకు ఎక్కడికి వెళతామో దాన్ని మహి అంటారు. వరహమూర్తి, ఆ వరహమూర్తిచే ఉద్ధరింపబడి పైన ఉన్న భూమి, ఈ 2 కలిసి వారాహి అవుతుంది. మహి, వారాహి మొదలైనవన్నీ హకార ప్రాధాన్యం గల మంత్రాలు. ఈ సృష్టిలో ఈ మాయ దేనికి అని అనిపించేట్టుగా ఉండేది మాయ. ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపించేది మధుమతి. ఈ మాయా మధుమతి 2 కలిసి ఉండేదే మహి. వేదాల్లో ఈ మహీ దేవతనే అదితి అంటారు. క్షమయా పృథివీ సమా అని చెబుతారు. ఓర్పు ఒక రూపాన్ని పొందితే అది మహీ అవుతుంది. ఈ నామానికి 2 అర్థాలు చెప్పవచ్చును. 1 అన్నిటికీ ఆధారభూతమైనది, 2 ఓర్పు యొక్క స్వరూపిణి. ఈ శ్లోకంలోని తర్వాతి నామము గణాంబ. ఇది 719వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గణాంబాయై నమః అని చెప్పాలి. గణ అంటే గణపతికి, అంబ అంటే తల్లి అయినది. మొత్తము అన్ని అక్షరాలను ఆ, కా, చా, టా, తా, పా, యా, షా మొదలైన 8 వర్గాలుగా విభజిస్తే ఆ వర్గాలను గణాలు అంటారు. ఈ అక్షర గణాలకు అధిపతిని గణపతి అంటారు. గణపతి యొక్క బీజాక్షరము గం, గాకారము ఉచ్చరింపబడబోయే పదాల విరుపుకు కారకమవుతుంది. గొంతులో నుండి స్వేచ్ఛగా ఒకే రీతిని బయటకి నాదం వస్తూ ఉంటుంది. వివిధ అక్షరాల ఉచ్చారణ జరగదు. ఆ నాదాన్ని ఎక్కడెక్కడ, ఎప్పుడెక్కడ, ఎలా నొక్కాలో, నియంత్రణ చేయాలో అలా చేస్తే వివిధ రకాల అక్షరాలు ఉచ్చరింపబడతాయి. గొంతులో నాదాన్ని నొక్కబడటానికి సూచించే అక్షరమే గా. ఇది వాహనము మీద ప్రయాణిస్తున్నప్పుడు ఉపయోగపడే బ్రేకు లాంటిది.
ఈ బ్రేకు లేకపోతే ప్రయాణం ఉండదు, ప్రమాదమే ఉంటుంది. అంటే అన్ని రకాల మలుపులు, వంకరలు, అవరోధాలు దాటుకుంటూ తిన్నగా ముందుకు సాగిపోవాలంటే వాహనానికి బ్రేకు ఎలా ఉపకరిస్తుందో, అక్షరాలు చక్కగా ఉచ్చరింపబడి లోపల ఉన్న భావాలన్నీ అక్షర రూపంలో బయటకు వ్యక్తమవ్వాలంటే ఈ గకారం సూచించే అవరోధమే అలా ఉపకరిస్తుందన్నమాట. ఈ గకారం చేత సూచింపబడేవాడే గణపతి. నాద మార్గానికి అడ్డుపడి అంటే విఘ్నము కలిగించి అక్షరాలు చక్కగా ఉచ్చరింపబడేటట్టు చేసే గకార సూచితుడిని గణపతిని అందుకే మంత్రశాస్త్రంలో విఘ్నేశ్వరుడు అన్నారు. అంతేగాని విఘ్నాలకు అధిపతి అనే అర్థములో కాదు. ఛందస్సులు గణ సంబంధమైనవి. ఛందోగణములకు మూలమైన అమ్మవారిని కూడా ఈ నామంతో సూచిస్తారు. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 గణపతికి తల్లి, 2 అక్షర గణములకు మాతృకా స్వరూపిణి, 3 ఛందో గణములకు మూల మాతృకా స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము గుహ్యకారాధ్య. ఇది 720వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గుహ్యకారాధ్యాయై నమః అని చెప్పాలి. గుహ్యక అంటే గుహ్యకులచే, ఆరాధ్య అంటే ఆరాధింపబడునది. గుహుడు అంటే కుమారస్వామి, గుహ్యకులు అంటే కుమారస్వామి పరివారము, వీరిచే ఆరాధింపబడునది అని ఒక అర్థము. యక్షులు దేవజాతిలో ఒక విశేషమైన జాతి. వీళ్ళనే గుహ్యకులు అని కూడా అంటారు. మానిభద్రుడు మొదలైన వారే గుహ్యకులు. వీళ్ళు కుబేరుని నవనిధులను కాపాడుతూ కుబేరుని ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు. కుబేరుడు అమ్మవారి ప్రధాన ఉపాసకులలో ఒకడు. ఈ కుబేరుని వద్ద ఉండే వారిచే ఆరాధింపబడుతుంది కాబట్టి అమ్మవారు గుహ్యకారాధ్య. సహస్రార కమలము లోపల ఉండే చంద్రమండలాన్ని గుహ్యస్థానం అని కూడా అంటారు. ఈ గుహ్యక స్థానాన్ని అమ్మవారి నిలయంగా ఆరాధిస్తారు కాబట్టి అమ్మవారు గుహ్యకారాధ్య. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పుకోవచ్చును. 1 కుమారస్వామి సేనా పరివారముచే ఆరాధింపబడునది, 2 గుహ్యకులచే ఆరాధింపబడునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము కోమలాంగి. ఇది 721వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కోమలాంగి అయిన మహా అని చెప్పాలి. కోమల అంటే కోమలత్వమును, అంగి అంటే తనలో భాగముగా కలిగినది. అందానికి కోమలత్వము దోహదకారిగా ఉంటుంది. సౌందర్యానికి కావలసినవి ఎన్ని ఉన్నా అవన్నీ ఉన్న వ్యక్తి కానీ మోటుగా ఉంటే ఆ సౌందర్యము ఎబ్బెట్టుగానే ఉంటుంది. సౌకుమార్యము, ముగ్ధత్వము ఇవి కూడా ఉండాలి. ఈ 2 కోమలత్వంతో ఇమిడి ఉంటాయి. సుందరాంగుల అందరి అందములోనూ ఈ కోమలత్వం ఎవరిలో భాగమో ఆమె అమ్మవారు అని ఈ నామానికి అర్థము చెప్పుకోవాలి. అందానికి సంబంధించిన అంగాల్లో కోమలత్వం ఒక అంగమైతే ఆ కోమలత్వ అంగాన్ని కలిగి ఉన్న అమ్మవారు అంగీ అవుతుంది. సృష్టి సౌందర్యంలోని కోమలత్వం ఎవరిలో ఒక భాగమో ఆమె అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని చివరి నామము గురుప్రియా. ఇది 722వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గురుప్రియాయై నమః అని చెప్పాలి. గురు అంటే గురువునకు, ప్రియ అంటే ప్రియమైనది. గురువు అంటే శైవతంత్రములో సదాశివుడు అని, భాగవతంలో నారాయణుడని, వేదాంతంలో పరబ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి ఆయా అర్థాలను స్వీకరించి గురువు అంటే ప్రస్తుతము పరమేశ్వరునిగా అర్థము చెప్పుకుంటే ఆయనకు ఇచ్ఛాశక్తిగా పనిచేసే అమ్మవారు ఆయనకు ప్రియమైంది అవుతుంది కాబట్టి అమ్మవారు గురుప్రియ. ఈ నామంలో గురువు పదానికి గురువ అనే అర్థం చెప్పుకున్న ప్రియా పదానికి శిష్యుడని చెప్పుకోవచ్చును. ఎందుకంటే నిజమైన ఉత్తమ గురువుకు ప్రియమైన వాడు శిష్యుడే కాబట్టి. వృత్త పరిధిలోని అలాగే గురువు మీద శిష్యుడు ఆధారపడి ఉంటాడు కాబట్టి ఈ నామానికి గురు శిష్యుల ఇద్దరి రూపంలో ఉన్నది అని ఇంకో అర్థం వస్తుంది. అంటే చెప్పేవాడుగా వినేవాడుగా ఉన్న అమ్మవారి సమన్వయ రూపాన్ని ఈ నామంలో సూచించారన్నమాట. శిష్యునికి ఉత్తమ విద్యలను చెప్పాలనుకునే ఉత్తమ గురువుకు ముందుగా తోచేది బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, ఆ రెంటినీ సమన్వయించే శ్రీ విద్య. అందుకని ఆ గురువుకు ప్రియమైనది శ్రీ విద్య అవుతుంది. అమ్మవారు ఆ శ్రీ విద్యా స్వరూపిణి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పవచ్చును. 1 పరమేశ్వరునికి ప్రియమైనది, 2 గురు శిష్యుల సమన్వయ స్వరూపిణి, 3 శ్రీ విద్యా స్వరూపిణి, 4 బ్రహ్మ విద్యా శ్రీ విద్యాదులను బోధించు గురువులను అభిమానించునది.